ఇప్పుడు నారగోని సార్ అంటే మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా దాదాపు 30 సంవత్సరాలుగా బహుజన ఉద్యమంలో విశేషంగా కృషి చేసి మహనీయులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో మహనీయుల చరిత్రను విస్తృతంగా ప్రచారం చేసి ఏదైతే మహనీయులను తెలియజెప్పడానికి తన సమయాన్ని అన్నింటినీ ఏదైతే అంబేద్కర్ సూచించిన పే బ్యాక్ సొసైటీలో తన వంతు పాత్రను పోషించి ఈరోజు మన ముందు ఉండడం జరిగింది. తన అపారమైన అనుభవం ఒకవైపు రాజకీయ రంగంలో, అట్లాగే రచనల ద్వారా విశేషంగా బహుజనులకు సేవ చేశాడు. ఆ సార్తో కలిసి మేము కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరగడం జరిగింది. నిజంగా సారు ఆప్టమిస్టిక్గా ఉంటాడు కాబట్టి వారు ఎప్పుడైనా ఉద్యమాలు అనేవి మామూలుగా రావు. మనలాంటి ఉద్యమాలు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా అన్ని ప్రాంతాలలో మన భావజాలాన్ని వ్యాప్తి చేయాలా, అప్పుడే మనం నిజంగా మన బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని ఎప్పుడైనా వెన్నుతట్టి ప్రోత్సహించే ఆ సారు నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా ప్రతి గ్రామంలో తిరిగిన సందర్భం ఉంది. ఆ సారే విసిఆర్ నారగోని గారు. పక్కనే భీమ్గల్లో కూడా లెక్చరర్గా పనిచేసి ఉన్నారు. వారు ఈ బహుజనుల సంబంధించిన ద ఇవాల్యుయేషన్ ఆఫ్ బహుజన పాలిటిక్స్ దీనిపై మాట్లాడవలసిందిగా సార్ను కోరుతున్నాం. ఈనాటి 2 రోజుల శిక్షణా తరగతులకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు బాలన్న గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పాస్ కన్వీనర్ మల్లిక్ గారు, అదేవిధంగా నర్సయ్య గారు, అదేవిధంగా ప్రొఫెసర్సు, అదేవిధంగా రామయ్య గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా రమేష్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి బహుజన సోదరి సోదరులారా, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళలో చాలామంది మరి బహుజన ఉద్యమం చేస్తున్న క్రమంలో చాలామంది నాతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉద్యమంలో మమేకమైనటువంటి మిత్రులు చాలా రోజుల తర్వాత కొంతమందిని మళ్ళీ ఇక్కడ కలుసుకునే అవకాశం కూడా లభించింది. అదేవిధంగా ఇదే పాఠశాలలో నేను అనుకుంటాను 12 సంవత్సరాల క్రితం బీసీలలో పూలే అంబేద్కర్ భావజాలాన్ని, కాంశీరామ్ గారి భావజాలాన్ని పెంపొందించడానికి ఒక పెద్ద యాత్ర చేపట్టాను. బాసరాజేశ్వర్ గారు, నేను ఈ సిరికొండకు వచ్చినప్పుడు నర్సయ్య గారే రిసీవ్ చేసుకొని ఇదే స్కూల్ చాలా చిన్నగా ప్రారంభమైంది. ఆ రోజులలో సత్యశోధక సమాజం పేరు పెట్టడమే నిజంగా ఒక సాహసోపేతమైంది, ధైర్యంతో కూడుకున్నటువంటిది. మరి అటువంటి సాహసానికి వారి టీము నిజంగా మల్లిక్ గారు, నర్సయ్య గారు, ఇంకా కొంతమంది వాళ్ళ టీము మంచి కాన్సెప్ట్ కలిగినటువంటి టీము, వాళ్ళ కలయిక మిత్ర బృందంతో కలిసి ఉంది. నేను సిరికొండకు కూడా 3-4 సార్లు ఇక్కడ మండల స్థాయికి వచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను చైతన్యం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమం మరి అనాదిగా అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. మరి ఈరోజు ఇచ్చినటువంటి టాపిక్లో ప్రధానంగా బహుజన రాజకీయ ఉద్యమ చరిత్ర పరిణామ క్రమం మరి దాని గురించి చెప్పమని చెప్పారు. కొంచెం సమయము అటు ఇటు అయినా కానీ ఇది ఉద్యమాన్ని ఒక చరిత్ర. ఎందుకనంటే ముఖ్యంగా మనలాంటి వాళ్ళం చాలా ఉద్యమాల్లో పాల్గొంటూ ఉంటాం, అనేక సందర్భాల్లో చర్చలలో కూడా పాల్గొంటూ ఉంటాం. కానీ మక్కిగా కొన్ని బండ గుర్తులు పెట్టుకొని మాట్లాడుతూ అంతవరకే పరిమితమయ్యే పరిస్థితి కూడా కొంతమందిలో ఉంది. కాబట్టి దానికి పరిపుష్టి కావాలి అని అంటే కొన్ని ఉద్యమాలను మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిలో నుంచి వచ్చినటువంటి గుణపాఠాలను, సందర్భాలను స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా గతంలో జరిగినటువంటి బహుజన రాజకీయ ఉద్యమాల నుంచి ఒక ఇంటర్ప్రిటేషన్ దాన్ని అన్వయించడానికి కూడా మనకు అవకాశం ఉంది. దానివల్ల మనం ఇంకా శక్తివంతంగా తయారు కావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నేను షార్ట్గానే కొంత సంక్షిప్తంగానే రాజకీయ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాలని మేము ముందుంచుతాను. అయితే పూర్తిగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బహుజన సమాజ్ పార్టీ లేదా అంబేద్కర్ నడిపినటువంటి ఉద్యమం తరహాలో ఉండకపోవచ్చు, అంత పరిపూర్ణత కలిగినటువంటి ఉద్యమాలు కాకపోవచ్చు. చరిత్రలో మొదట ప్రారంభమైనటువంటి ఉద్యమాల్లో కొంత తక్కువ బహుజన తత్వము, కానీ ఓవరాల్గా ఏంటిది అని అంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు, నాన్ బ్రాహ్మణ్ మూమెంట్స్ అని అంటాం మనం. అంటే బ్రాహ్మణులతో సంబంధం లేకుండా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఈ కుల వ్యవస్థలో చాలా ఉద్యమాలు వచ్చాయి.
వాటి సారాంశం అంతా కూడా బ్రాహ్మణ ఆధిపత్యం, మనువాదుల యొక్క ఆధిపత్యం తగ్గించడానికి చేసినటువంటి ఉద్యమాలు. కాబట్టి అవి దాదాపు బహుజన ఉద్యమానికి దరిదాపుగా దగ్గరగా ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మనం పరిశీలించాలి. 100% లేదా 90% బహుజన ఉద్యమాన్ని పరిశీలించాలి అని అనుకున్నప్పుడు ఇవి అన్ని కూడా రిలేటెడ్గా దానితో సంబంధం కలిగినటువంటి ఉద్యమాలు. కాబట్టి వాటి నుంచి కూడా మనకు కొంత సారము, కొంత దానికి సంబంధించినటువంటి భావాజాలం మనకు లభించడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళకంటే ముందు 1000 సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు సుమారుగా. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలోనే 1857లో సిపాయిల తిరుగుబాటు జరగటం, బ్రిటిష్ వాళ్ళు దాన్ని అణిచివేయటం, సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా బ్రాహ్మణుల నాయకత్వంలో జరగటం, తర్వాత అది అంతరించిన తర్వాత శాశ్వతంగా పటిష్టంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశంలో వేళ్ళూనుకుంది. ఆ క్రమంలోనే 1861లో 3 ప్రెసిడెన్సీలు ఏర్పడటానికి ఒక చట్టం ఏర్పడింది. 1861లో 3 ప్రెసిడెన్సీలు ఏర్పడ్డాయి మొదటిసారిగా. బెంగాల్ ప్రెసిడెన్సీ, అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ. ఈ 3 ప్రధానమైనటువంటి ప్రెసిడెన్సీల ద్వారా బ్రిటిష్ వాళ్ళు పరిపాలనను కొనసాగించారు. తర్వాత మళ్ళీ 4, 5, 6, 7, 8 ప్రెసిడెన్సీల దాకా వెళ్ళింది, విస్తరించింది బ్రిటిష్. తర్వాత బీహారు, ఒరిస్సా ఒక ప్రెసిడెన్సీ, తర్వాత నార్త్ ఫ్రాంటియర్ ప్రాంతం అంతా కూడా బెల్చిస్తాను, అదేవిధంగా అస్సాం, ఈ ప్రాంతాలన్నీ ఒక ప్రెసిడెన్సీగా అట్లా ఏర్పాటు చేసుకుంటూ సెంట్రల్ ఇండియా, నార్థన్ ఇండియా, పంజాబ్ ఇవన్నీ కూడా తర్వాత కాలంలో ప్రెసిడెన్సీలుగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ విస్తరిస్తూ వెళ్ళిపోయారు. అంటే ఆ విధంగా విస్తరించుకున్నారు సామ్రాజ్యాన్ని. కాబట్టి ప్రధానంగా ఈ 3 ప్రెసిడెన్సీలు ప్రారంభమైనప్పుడు దీంట్లో 1885కి వచ్చేటప్పటికి భారతదేశంలో మొదటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ 1885లో ప్రారంభమైంది. ఆ తర్వాత రెండవ రాజకీయ పార్టీ ముస్లిం లీగ్ 1906లో ఏర్పాటు కావడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ రెసిడెన్సీలో ఎప్పుడైతే ఓటు హక్కు కల్పిస్తూ, ఓటు హక్కు అని అంటే ఇప్పుడున్నట్టుగా 18 సంవత్సరాలకు 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు కాదు. పన్ను చెల్లించే వాళ్లకు, ఇంటి పన్ను చెల్లించే వాళ్లకు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు, లేదా తోటలు ఉన్నటువంటి వాళ్లకు, భూస్వాములకు, ఎస్టేట్స్ ఉన్నటువంటి వాళ్లకు, చదువు డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన తర్వాత కూడా 5-6 సంవత్సరాలు ఓటేసే 5-6 సంవత్సరాల అనుభవం ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్లకు ఓటు హక్కు ఉండేది. ఆ సిస్టాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేశారో ఈ 3 ప్రెసిడెన్సీలలో కూడా అసెంబ్లీలను ఏర్పాటు చేశారు. ప్రొవిన్సీస్ అని అంటారు. మద్రాస్ ప్రొవిన్సీ, అదేవిధంగా బెంగాల్ ప్రొవిన్సీ, బాంబే ప్రొవిన్సీ అంటారు. అంటే అసెంబ్లీలు ఏర్పాటు చేసి ఈ లిమిటెడ్ అంటే పరిమితంగా ఉన్నటువంటి ఓట్లతోటి ఎమ్మెల్యేలుగా లేదా ఎంపీలుగా ఎన్నికయ్యేవాళ్ళు. ఇంపీరియల్ కౌన్సిల్ అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు, ఆ రోజులలో ఇంపీరియల్ కౌన్సిల్ అని అంటే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి దాన్ని ఇంపీరియల్ కౌన్సిల్ అని అంటారు. అదేవిధంగా ప్రొవిన్షియల్ అని అంటే మద్రాస్ ప్రొవిన్స్ అని అంటే అసెంబ్లీ లాగా. ఇప్పుడు అసెంబ్లీ ఏ విధంగా ఉందో అప్పుడు రాష్ట్రాలు ఆ విధంగా ఉండేవాళ్ళు. ఎగువ సభ అని అంటే అప్పుడు 5 సంవత్సరాల పదవి కాలం ఉండేది, ఇప్పుడు రాజ్యసభ అని అంటాం మనం. దిగువ సభ అని అంటే దానికి 4 సంవత్సరాలే దాని పీరియడ్. అదేవిధంగా రాష్ట్రాలకు వచ్చేటప్పటికి మద్రాసు రాష్ట్ర కాల పరిమితి 3 సంవత్సరాలే. ఇప్పుడు ఉన్నట్టుగా 5 సంవత్సరాలు కాదు. ఇప్పుడు మనం 5 సంవత్సరాలకు రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు అవుతున్నాయి, కానీ అప్పుడు 3 సంవత్సరాలే. కాబట్టి అప్పుడున్న బ్రిటిష్ సిస్టము, అప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అప్పుడు వాళ్ళు దానికి ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఆ విధంగా ప్రొవిన్సీస్ ఏర్పడ్డప్పుడు సెంట్రల్లో కానీ రాష్ట్రాలలో కానీ ప్రెసిడెన్సీలలో కానీ ఏర్పడ్డప్పుడు ఒక చర్చ జరిగింది. ఇంకేంది, దేశంలో డెమోక్రసీని ప్రారంభిస్తున్నాము, ఓటు హక్కు ద్వారా ప్రతినిధులను అసెంబ్లీలకు కానీ సెంట్రల్లో పంపించడం కానీ జరుగుతుంది అని బ్రిటిష్ వాళ్ళు ఈ 1861 యాక్ట్, అదేవిధంగా 1892 యాక్ట్, అదేవిధంగా 1909 యాక్ట్, ఈ యాక్ట్లన్నీ ప్రవేశపెట్టే క్రమంలో మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అపోహలు కలుగుతాయి. ఏమని అని అంటే ఈ దేశంలో 90% హిందువులే ఉన్నారు, హిందువులుగా ముద్ర వేశారు ఎవరో జాతీయ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు. అప్పుడు ముస్లింలలో ఒక చర్చ బయలుదేరింది. ఏమని అంటే అసలు మరి దేశంలో 90% హిందువులే ఉంటే మేము ముస్లింలం 10-14% మాత్రమే ఉన్నాం. 14% ఉన్న వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ లేదు, ఇంటి పన్ను కట్టే వాళ్ళు లేరు, చాలా తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళే ఉన్నాం. కాబట్టి మేమెట్లా ముస్లింలుగా ఉన్నటువంటి మైనార్టీలము, మేమెట్లా అసెంబ్లీలకు, మేమెట్లా ఎమ్మెల్యేలుగా ఎంపీలు ఎన్నిక కావడానికి అవకాశం ఉంది? 90% హిందువులే ఉంటే వాళ్ళే గెలుస్తారు, ఎక్కువ ఓట్లు వాళ్ళే ఉంటాయి కాబట్టి వాళ్ళే గెలుస్తారు.
కాబట్టి ఇది ప్రమాదంలో పడబోతుంది. ఈ దేశంలో డెమోక్రసీని కనుక ప్రవేశపెడితే ఇక ముస్లిం మైనార్టీలంతా ప్రమాదంలో పడిపోతారు. చుట్టూ ఏంటిది అని అంటే ఈ హిందువులంతా కూడా మనం చుట్టూ ఇక సముద్రంలాగా మారిపోయి ఒక ద్వీపకల్పంలాగా ఉండి ఇక మనం భయానకమైనటువంటి పరిస్థితుల్లో జీవించే అవకాశం ఉంది అనే వాదం మొదలైంది. దానికి ప్రధానమైనటువంటి కారకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 1873లో ఆయన దీన్ని గమనించి తర్వాత ఏంటిది అని అంటే ఒక వాదాన్ని లేవని మొదట హిందువులు ముస్లింలు దాదాపు ఇద్దరు ఒకటే, ఇద్దరు రెండు కళ్ళు భారతదేశానికి ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్తున్న క్రమంలోనే ఈ హిందువులంతా కూడా ఐక్యమయ్యి జాతీయ కాంగ్రెస్ పేరుతోటి దేశమంతా కూడా తిరిగి ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టాడో అప్పుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడా ఇదేదో ప్రమాదంగా ఉంది, ఇది బ్రాహ్మణులంతా కూడా దీనికి నాయకత్వం వహించి హిందూయిజం పేరుతోటి మిగతా కులాలన్నిటిని కూడా ఏకం చేసి ఇటు ముస్లింలను క్రిస్టియన్లను ఇతర వర్గాలను అణచివేయడానికి ఒక కుట్ర జరుగుతుంది అనే భావన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్లో ఏర్పడి అప్పుడు డెమోక్రసీ కనుక ఏర్పాటు చేస్తే ఒక నది సముద్రంలో కలిసినప్పుడు నది కనిపించదు అని అంటాడు. కాబట్టి ఇంకా హిందువులే మెజార్టీగా ఉంటే ఇంకా మేము ముస్లింలు ఎక్కడ కనిపిస్తాము, ఎక్కడ ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాము. కాబట్టి ఇది సరైనది కాదు. ఈ డెమోక్రసీ అనేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రవేశపెట్టినా అది రానున్న కాలంలో మాకు ప్రమాదం జరగబోతుంది అని చెప్పి ఒక చర్చ లేవనెత్తడం జరిగింది. దానికి ఆయన పరిష్కారం ఏం చూపిస్తాడు అని అంటే ఒకవేళ మీరు డెమోక్రసీని ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే మాకు సపరేట్ ఎలక్టరేట్ చేయండి. మా ముస్లింలు 12% ఉన్నాము, మా ఓట్లతోటి మేమే ప్రతినిధిగా మేమే ఎమ్మెల్యేని ఎన్నుకునే అవకాశం మాకు కల్పించండి. బ్రాహ్మణుల సహకారం లేకుండా, ఇతర వర్గాల సహకారం లేకుండా, జాట్లు క్షత్రియులు వీళ్ళ సహకారం లేకుండానే మేము అధికారంలోకి వచ్చే విధంగా ఒక సిస్టాన్ని తీసుకురండి. అట్లా తీసుకొని వస్తే మాకు సెక్యూరిటీ ఉంటుంది తప్ప గుర్తుగా మెజార్టీ ప్రకారమే ఓట్ల గెలుపు ద్వారానే వేయాలి అని అంటే హిందువులే ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రతి సీట్లు వాళ్ళే గెలుస్తారు. ఇక మేము గెలిచడానికి అవకాశమే లేదు. కాబట్టి మమ్మల్ని అన్ని రకాలుగా అణచివేయడానికి అవకాశం ఉంటుంది అనే చర్చను ప్రధానంగా లేవనెత్తడం జరిగింది. ఈ చర్చ మొత్తం ఉత్తర భారతదేశంలో ప్రధానంగా ఆయన అలీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇంగ్లీష్ విద్య నేర్చుకోవాలని ముస్లింలకు ఆ రోజులలోనే పెద్ద ఎత్తున పిలుపునిచ్చినటువంటి వ్యక్తి. మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగానైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క ఏదైతే సిస్టమ్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు వెసులుబాటు కలిగింది, రోడ్ల మీద నడవడానికి, స్కూల్లో వెళ్ళడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, మిషనరీ స్కూళ్ళలో వెళ్ళడానికి మనకెట్లా అవకాశం కలిగిందో ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి కూడా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే లాగానే స్కూల్స్ ను ప్రారంభించాడు. ఏది నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో స్కూల్స్ ను ప్రారంభించడమే కాదు ముస్లింలను ఐక్యం చేసి రాజకీయంగా మొత్తం ఏంటిది అని అంటే వాళ్ళని చైతన్యం చేయడానికి నడుము కట్టడం జరిగింది. ఆ విధంగా పెద్ద ఉద్యమాన్ని బ్రిటిష్ వాళ్ళతో సహకారం తీసుకుంటేనే మనం విద్యా ఉద్యోగ రంగాల్లోకి రాజకీయ రంగంలోకి వెళ్ళిపోతాం. వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఉన్నంత వరకే మనకు రక్షణ ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఈ దేశం నుంచి వెళ్ళిపోతారో ఇక హిందువులదే రాజ్యం అవుతుంది, బ్రాహ్మణులే పెత్తనం చేస్తారు. వాళ్ళు హిందువులలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా అణచివేస్తారు, ముస్లింల మీద కూడా పగపడతారు. కాబట్టి ఇదేదో ప్రమాదంలో ఉంది అనే భావనకు రావడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఇదే అభిప్రాయాన్ని, ఈయనేమో పశ్చిమ భారతంలో బాంబే ప్రాంతంలో పూణే ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఇదే ఉద్యమం. ఈ జాతీయ కాంగ్రెస్ అనేది బ్రాహ్మణుల నాయకత్వంలో ఏర్పడింది, దీంట్లో చేరొద్దు, ఇది అంతా బ్రాహ్మణుల పెత్తనమే, సేటుజీ భట్టుజీ అంటే సేట్లు అని అంటే బనియా, భట్టుజీ అని అంటే బ్రాహ్మణ కులం, వీళ్ళంతా కూడా వీళ్ళ నాయకత్వంలో ఏర్పడింది జాతీయ కాంగ్రెస్. ఇది మనకొద్దు, ఇది చేరొద్దు అని పిలుపునిచ్చినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అదేవిధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడా నార్త్ ఇండియాలో సేమ్ అదే ఈయనకు సంబంధం ఏం లేదు, కానీ ఆయనంతటా ఆయనే అక్కడ ఇంగ్లీష్ విద్యను ప్రారంభించడానికి పనిచేశాడు. బ్రిటిష్ వాళ్ళతోటి సన్నిహితంగా ఉన్నాడు, సహకారం తీసుకున్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే కూడా హంటర్ కమిషన్ దగ్గరికి వెళ్ళాడు. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళకి విజ్ఞప్తి చేశారు, మీరు రాకపోతే ఈ దేశంలో మాకు నడవటానికి అవకాశం లేదు, స్కూల్ వెళ్ళటానికి అవకాశం లేదు, బట్టలు కట్టుకోవడానికి అవకాశం లేదు. ఈ బ్రాహ్మణులను మనం మానవులుగా మాత్రమే చూడలేదు, మనుషులుగానే చూడలేదు. కాబట్టి ఆ దేవుడే బ్రిటిష్ వాళ్ళని ఇండియాకు పంపించడం వల్ల అసలు మాకు వెసులుబాటు కలిగింది, కొంత విముక్తి కలిగింది అని మహాత్మా జ్యోతిరావు పూలే ఈ విధంగా చెప్పాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడా దాదాపు అదే సారాంశం, అదే అర్థం వచ్చేటట్టుగా చెప్పి జాతీయ కాంగ్రెస్ చేరొద్దు అని చెప్పి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కూడా పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆయన మహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పి 1886లో స్థాపించడం జరిగింది. ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసమే పూలేలాగానే స్కూల్స్ ఏ విధంగా అయితే ప్రారంభించాడో అదే దృష్టితోటి పెద్ద ఎత్తున స్కూళ్ళను ప్రారంభించాడు.
ప్రారంభించి పెద్ద ఎత్తున ఏంటిది అని అంటే ముస్లింలకు అండగా నిలబడి ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇంకోవైపు సయ్యద్ అమీర్ అలీ అనే వ్యక్తి గొప్ప చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన లండన్లో బ్రిటిష్ వాళ్ళని కలిసి డఫరిన్ వైస్రాయ్గా ఉన్నటువంటి డఫరిన్ను కలిసి ముస్లింల మైనార్టీలకు సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వాలని చెప్పి మెమోరాండం ఇచ్చాడు 1883లో. మీకు గుర్తుందో లేదు, అసలు రాజకీయ చరిత్ర చాలా మందికి తెలియదు. 1885లో దాన్ని ఆమోదించారు. నిజంగానే ముస్లింలకు రిజర్వేషన్ సపరేట్ ఎలక్టరేట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి 1885లోనే దాన్ని కన్సిడర్ చేసి చర్చకు పెట్టారు బ్రిటిష్ పార్లమెంటులో. ఆ విధంగా సయ్యద్ అమీర్ అలీ, అదేవిధంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ వీళ్ళిద్దరు చేసినటువంటి కృషి వల్ల ఏంటిది అని అంటే తర్వాత కాలంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1898లో చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఏంటి అంటే ఇద్దరు ముఖ్యమైనటువంటి నాయకులు ఉన్నారు. నవాబ్ మొయిసేన్ ఉల్ ముల్క్, ఈయన నిజాం ప్రభుత్వంలో ఇక్కడ ఐఏఎస్ సెక్రటరీగా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత అలీగఢ్ వెళ్ళిపోయి అలీగఢ్ ఉద్యమంలో పాల్గొని అలీగఢ్ యూనివర్సిటీలో ఏంటిది అని అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కింద పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఏంటిది అంటే తర్వాత కాలంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చనిపోయిన తర్వాత ఆయన బ్రిటిష్ వాళ్ళతోటి ఫైట్ చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి ప్రత్యేకంగా ఒక ప్రతినిధి వర్గాన్ని 1906లో ఏంటిది అని అంటే సిమ్లాలో ఉన్నటువంటి వైస్రాయ్ని కల్పించి దాదాపు 30-40 మంది వ్యక్తులు ముస్లిం నాయకులతో కలిసి మా ముస్లింలకు ఏంటంటే సపరేట్ ఎలక్టరేట్ కావాలి, మేము హిందువులతోటి గెలవలేము, కాబట్టి మీరు మాకు ఇది ఇవ్వాలి అని చెప్పి ఒక డెలిగేషన్ నడిపించినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు వికార్ ఉల్ ముల్క్ అని చెప్పి ఇంకో ముస్లిం నాయకుడు, ఆయన గట్టిగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, రిటైర్డ్ పెద్ద ఆఫీసర్ అతను కూడా. వీళ్ళిద్దరి కృషి వల్ల ఏంటిది అని అంటే 1906లో దీనికంటే ముందు అసలు ఒక పొలిటికల్ పార్టీ ఉంటేనే దీన్ని కల్పించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి 1906 డిసెంబర్ 30వ తేదీన ఢాకాలో ఈ మహమ్మదన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పెట్టినటువంటి సంస్థ, అది ఆల్ ఇండియా లెవెల్లో దాదాపు 400కు పైగా శాఖలు బ్రాంచీలు ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ అది. ఆ సంస్థలో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ 1906 డిసెంబర్ 30వ తేదీన ఢాకాకు పిలిపించి 2 రోజుల మహాసభ జరిపి ఆ 2 రోజుల మహాసభలో వాళ్ళు ఏంటిది అని అంటే ముస్లిం లీగ్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనే ఒక పొలిటికల్ పార్టీని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే రెండవ రాజకీయ పార్టీ, మొదటిదేమో బ్రాహ్మణుల నాయకత్వంలో ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్, రెండవ పార్టీ భారతదేశంలో ఏంటిది అని అంటే ముస్లిం లీగ్. ఈ ముస్లిం లీగ్ ఏంటిది అని అంటే జాతీయ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా మొత్తం ఏంటిది అంటే అప్పటి నుంచి కౌంటర్ గా ఉండి ఏంటిది అని అంటే బడుగు బలైన వర్గాల పక్షాన ఉంటూ ముస్లింల యొక్క హక్కుల గురించి మాట్లాడుతూ మొత్తం ఏంటిది అంటే 1947 వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ముస్లిం లీగ్ పెద్ద ఎత్తున ఏంటిది అని అంటే ఉద్యమాలు చేసి కాంగ్రెస్ కు ధీటుగా నిలబడినటువంటి చరిత్ర ఉంది. ముస్లిం లీగ్ ఏర్పడిన తర్వాతనే 1906లో ఏర్పడిన తర్వాత 3 సంవత్సరాలకు బ్రిటిష్ గవర్నమెంట్ ఏంటిది అంటే ముస్లిం లీగ్ ఇచ్చినటువంటి అపీల్ను గుర్తించి దాన్ని కన్సిడర్ చేసి 1909 అనే చట్టం ఒకటి మింటో మార్లే రిఫార్మ్స్ అని వచ్చాయి. 1909 మింటో మార్లే రిఫార్మ్స్ లో భారతదేశంలో సంచలనమైనటువంటి ఒక నిర్ణయం వచ్చింది. ఏం నిర్ణయం అని అంటే అది ముస్లింలకు ఏంటిది అని అంటే సపరేట్ ఎలక్టరేట్, అంటే వాళ్ళ ఓట్లతోటే ముస్లింలకు ఉన్నటువంటి ఓట్లతోటే ముస్లిం ఎమ్మెల్యేలు ఎంపీని ఎన్నుకోవడానికి అవకాశం కల్పిస్తూ భారతదేశంలోనే మొదటిసారిగా ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టినటువంటి చరిత్ర భారతదేశంలో జరిగింది. అంటే రిజర్వేషన్లకు పునాది మింటో మార్లే రిఫార్మ్స్. ముస్లిం లీగ్ 3 సంవత్సరాలు 1906 నుంచి 1909 వరకు సర్ సయ్యద్ అహ్మద్, అదేవిధంగా నవాబ్ మొయిసేన్ ఉల్ ముల్క్, వికార్ ఉల్ ముల్క్, హెచ్హెచ్ ఆగా ఖాన్. ఈ ముస్లిం లీగ్ అధ్యక్షుడు, మొదటి అధ్యక్షుడు హెచ్హెచ్ ఆగా ఖాన్, 3వ ఆగా ఖాన్ అని అంటారు అతన్ని. ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి పెను మార్పులు జరగడానికి భారతదేశంలో మార్పు జరిగింది. ఆ విధంగా ఎప్పుడైతే ముస్లిం లీగ్ నుంచి ఈ మార్పులు జరుగుతూ ఉంటే వివిధ ప్రెసిడెన్సీలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేస్తూ వీళ్ళ స్థానాలలో ఏంటంటే ముస్లింలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళ ఓట్లతోటి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే ఈ ముస్లిం లీగ్ వల్లనే భారతదేశంలో దాని యొక్క ప్రభావితంతో 2 పార్టీలు కూడా ఏర్పడ్డాయి. దీనికంటే ముందు దాదాపు ఏంటిది అంటే పంజాబ్లో యూనియనిస్ట్ పార్టీ అని చెప్పి 1923లో ఈ అతని పేరు సయ్యద్ హుస్సేన్ అనుకుంటాను, అతని పేరు మియాన్ హీ హుస్సేన్ అనే వ్యక్తి నాయకత్వంలో చోటూరామ్ జాట్ కులస్తుడు అతను. వీళ్ళిద్దరు కలిసి యూనియనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు పంజాబ్ రాష్ట్రంలో.
ఏర్పాటు చేసి దీంట్లో ఎస్సీ ఎస్టీ దళితులను అందరినీ కూడా దళిత సిక్కులను కూడా కలుపుకొని రైతులను కూడా కలుపుకొని జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపి మొత్తం భూ సంస్కరణల విధానాన్ని ప్రవేశపెట్టి మొత్తం ఏంటిది అంటే ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా గాంధీ శిష్యులు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు. ఎవరు? మిహానీ హుస్సేన్, చోటూరామ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా గాంధీకి ప్రియమైన శిష్యులు. ఈ జాతీయ కాంగ్రెస్ లో బ్రాహ్మణిజం యొక్క ఆధిపత్యాన్ని చూసినాక ఇది వేస్ట్ ఆ పార్టీ అని చెప్పి దాంట్లో నుంచి రాజీనామా చేసి వచ్చి పంజాబ్ రాష్ట్రంలో వాళ్ళ సొంత రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీని పెట్టుకొని దాని ద్వారా ఏంటిది అని అంటే అసెంబ్లీలోకి అదేవిధంగా ఆ పార్లమెంటులోకి వెళ్ళిపోవడానికి పెద్ద ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1937 ఎన్నికలు వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రచారానికి పోయి ప్రచారం చేశాడు పంజాబ్లో. కానీ యూనియనిస్ట్ పార్టీ అక్కడ మొత్తం అధికారంలోకి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ సీట్లు మాత్రమే గెలిపింది. అంటే నెహ్రూ హవా కూడా పంజాబ్లో నడవలేదు. మిహానీ హుస్సేన్, చోటూరామ్ ఇద్దరి యొక్క నాయకత్వంలో మొత్తం ఏంటిది అని అంటే వీళ్ళే యూనియనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత సికిందర్ హయత్ ఖాన్ అని చెప్పి ఒక బలమైన నాయకుడు, గట్టి నాయకుడు, ఆయనను ముఖ్యమంత్రిగా ఈ పంజాబ్ రాష్ట్రానికి నిలబెట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా దాదాపు 1943 వరకు ఆయన ఆ రాష్ట్రాన్ని ఏకదాటిగా యూనియనిస్ట్ పార్టీ గెలుపొందింది, కంటిన్యూగా పరిపాలించింది. నాన్ బ్రాహ్మణ్ పార్టీ ఒక రకంగా చెప్పాలి అని అంటే బ్రాహ్మణుల ప్రమేయం లేకుండానే సిక్కు దళితులు, అదేవిధంగా ముస్లింలు, ఈ చోటూరాము అనే వ్యక్తి జాటులు, అదేవిధంగా చిన్న కింది స్థాయి మధ్యతరగతి ప్రజానీకం వీళ్ళందరి కలయికతోటి యూనియనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఢీకొన్నది. ముస్లిం లీగ్ కూడా పోటీ చేసింది. అక్కడ ఆశ్చర్యకరం ఏంటిది అని అంటే ఈ ముస్లిం లీగ్ కూడా అక్కడ అధికారంలోకి రాలేదు. అవి కూడా కొన్ని సీట్లకే వచ్చి ఆగిపోయింది. ఈ చోటూరామ్, మిహానీ హుస్సేన్ మాత్రం గెలుపొంది అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఫలితంగా 1919 చట్టం వచ్చింది. తర్వాత 1919 చట్టంలో అదేవిధంగా చెమ్స్బర్డ్ రిఫార్మ్స్ అనుకుంటారు. చెమ్స్బర్డ్ రిఫార్మ్స్ లో సిక్కులకు అక్కడ ఉన్నటువంటి సిక్కు ఎస్సీలకు అందరికీ కూడా ఏంటిది అంటే సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వడం జరిగింది. 1919 చట్టం వచ్చేటప్పటికల్లా మాంటేగ్ చెమ్స్బర్డ్ రిఫార్మ్స్ నేను అనుకుంటాను దాంట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఏంటిది అంటే సిక్కులకు రాజకీయ రిజర్వేషన్లు రావడానికి కూడా వీళ్ళ ఉద్యమం, వీళ్ళు చేసినటువంటి పార్టీ పెద్ద ఎత్తున అక్కడ గవర్నమెంటే ఏర్పడినటువంటి చరిత్ర ఉంది. ఇంకా నేను డీటెయిల్గా పోతే చాలా పార్టీల చరిత్ర చెప్పేది ఉంటుంది. కాబట్టి మీకు ఒక అవుట్లైన్, మీరు ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు చరిత్ర మునిరత్నం నాయుడు అనుకుంటాను, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తమిళ్లో ఉన్నటువంటి అనేక మంది శూద్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, అద్భుతాలనే సృష్టించారు. ఏదైతే శివరాజు అని ఎవరైతే ఉన్నాడో, ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీ పెట్టిన తర్వాత నాగపూర్లో శివరాజు అనే వ్యక్తి అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీకి అధ్యక్షుడిగా నియమిస్తాడు. ఆ శివరాజు అనే వ్యక్తి జస్టిస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి చాలా సంవత్సరాలు అద్భుతమైనటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని గడిచినటువంటి వ్యక్తి, తమిళనాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే ఆయన తమిళనాడు కూడా కాదు, యాక్చువల్గా చెప్పాలి అంటే కడప, కర్నూలు ఈ జిల్లాలన్నీ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమే. ఒక హైదరాబాద్ మాత్రమే నిజాం పరిపాలన కింద మన తెలంగాణ అంతా వేరుగా ఉంది. కానీ కోస్టల్ ప్రాంతం అంతా మద్రాస్ కిందనే, మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. కడప మద్రాస్ కిందకి వస్తుంది కాబట్టి ఆయన ఏంటిది అంటే జస్టిస్ పార్టీలో ఉండి గెలుపొందడం జరిగింది. కాబట్టి అద్భుతమైనటువంటి మహామౌలే ఈ జస్టిస్ పార్టీ నుంచి ఆవిర్భవించారు. మళ్ళీ తర్వాత పెరియార్ రామస్వామి మద్రాస్ ప్రాంతంలో మళ్ళీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాన్ని ప్రారంభించి 1925లో మళ్ళీ ఆయన ఏంటిది అని అంటే డీకే ద్రవిడ కజగము అనే ఒక సంఘాన్ని స్థాపించి పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి. ఆయనతో పనిచేసినటువంటి వ్యక్తులు కొంతమంది విభేదించి ఏంటిది అంటే అన్నాదురై అనే వ్యక్తి విభేదించి 1944లో ఏంటిది అని అంటే డీకే నుంచి అన్నాదురై, కరుణానిధి అదేవిధంగా వీళ్ళంతా కూడా బయటకు వచ్చేసి డిఎంకే అనే ఒక పార్టీని పెట్టుకున్నారు. ఎప్పుడు 1949లో పార్టీ పెట్టుకున్నారు. 1949లో పార్టీ పెట్టుకొని 1962కి వచ్చేటప్పటికి దాదాపు ఎమ్మెల్యే స్థానాలను పెద్ద మొత్తంలో గెలుపొందడం జరిగింది. 1967కి వచ్చేటప్పటికి పూర్తి మెజార్టీని మద్రాసులో మొత్తం ఏంటంటే పూర్తి మెజార్టీని సాధించి రూలింగ్లోకి వచ్చినటువంటి చరిత్ర ఉంది. అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యాడు. అన్నాదురై ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన తర్వాత ఏంటిది అని అంటే 2 సంవత్సరాలకే చనిపోయాడు. 1969లో చనిపోయాడు గుండెపోటుతోటి. అద్భుతంగా మాట్లాడే వ్యక్తి. పార్లమెంటులో ఆయన వాగ్దాటిని చూసి జవహర్లాల్ నెహ్రూ ఆశ్చర్యపోయినటువంటి వ్యక్తిగా చెప్తారు.
కాబట్టి ఆ విధంగా అన్నాదురై తర్వాత మళ్ళీ కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ డిఎంకే 2 ముక్కలైన తర్వాత అన్నా డిఎంకే ఏర్పడింది, ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ రెండు కూడా నాన్ బ్రాహ్మణ్ పార్టీలే. ఎస్సీ ఎస్టీ బీసీలను ఎక్కువ రిక్రూట్ చేసుకొని నాయకత్వాన్ని ఇచ్చేసి అక్కడక్కడ ఒకరి ఇద్దరిని బ్రాహ్మణులను కూడా కలుపుకొని ఇతర అగ్రకులాలను కూడా కలుపుకొని మొత్తం మీద ఏంటిది అని అంటే నాన్ బ్రాహ్మణుల మూవ్మెంట్కు ఐడెంటిటీని కొనసాగుతూ ఇప్పటి వరకు డక్కీలు ముక్కీలు తింటూ అనేక రూపాన్ని సంతరించుకుంటూ కొనసాగుతూ వస్తూ ఉంది. కాబట్టి తమిళనాడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏర్పడినటువంటి మొదటి బహుజన ప్రభుత్వం అన్నాదురై నాయకత్వంలో తమిళనాడులో అధికారంలోకి వచ్చి అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చారు. మీకు తెలుసో తెలియదు, అన్నాదురై మంత్రివర్గంలో ఒక్క బ్రాహ్మణుడు కూడా మంత్రి లేకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. ఎక్కడన్నా ఉందా భారతదేశంలో? ఆయన మంత్రివర్గంలో ఒక బ్రాహ్మణుడు కూడా పెట్టుకోకుండా బ్రాహ్మణుల మీద అంత కసిగా అంత అగ్రెసివ్గా ఉన్నటువంటి వ్యక్తి నిజంగా కరుణానిధి. పెరియార్ రామస్వామి చెప్పాడు కదా, ఒక బ్రాహ్మణుడు ఒక పాము కనిపిస్తే పామును వదిలిపెట్టి బ్రాహ్మణుడే చంపాలి అనే నినాదం ఇచ్చినటువంటి పెరియార్ రామస్వామి వీళ్ళకు గురువు ఎవరికి? అన్నాదురైకి, కరుణానిధికి, అదేవిధంగా కామరాజ్ నాడార్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కామరాజ్ నాడార్కు, ఎంజీఆర్కు. ఇలా నలుగురికి గురువులు ఎవరు అని అంటే పెరియార్ రామస్వామి. సాయంత్రం కాగానే వీళ్ళు నలుగురు పెరియార్ రామస్వామి ఇంటికి వెళ్ళటం, ఆడ కూర్చోవటం, ఆయనతో సంభాషణ చేయటం, రాత్రి పగళ్ళు చర్చించడం, ఏమేం చేయాలి, ఎక్కడేం చేయాలి, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఏ జీవోలు తీసుకురావాలి, ఏ చట్టాన్ని తీసుకురావాలి. అద్భుతమైనటువంటి పరిపాలన మొత్తం పెరియార్ రామస్వామి యొక్క అడ్వైస్ తోటి అంత మహత్తరమైనటువంటి బలమైనటువంటి ఉద్యమాలు జరిపినటువంటి చరిత్ర జరిగింది. కాబట్టి తమిళనాడులో మరి ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర కొనసాగింది. కాబట్టి అదేవిధంగా మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ రంగంలోకి వచ్చారు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇతర ఉద్యమాల గురించి నేను వెళ్ళను, ఎందుకంటే సమయం సరిపోదు. కాబట్టి ఆయన రాజకీయ ఉద్యమంలోని కొన్ని అంశాలను మాత్రమే మేము ముందుంచుతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ 1917 దాదాపు 1918, 1919లో అదేవిధంగా సౌత్ బరో కమిషన్ ముందు హాజరై మరి అంటరాని కులాలకు, డిప్రెస్డ్ క్లాసెస్కు మరి ఓటు హక్కు కల్పించాలి, మాకు కూడా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని ఏదైతే మెమోరాండం ఇచ్చే కార్యక్రమంతో ప్రారంభమైనటువంటి అంబేద్కర్ గారి యొక్క ఉద్యమం ఆ రోజు మరి అనేక రకాలుగా 1920కి వచ్చేటప్పటికి 21కి వచ్చేటప్పటికి అనేక సంఘాలను ఏది మూక్ నాయక్ అనేది, బహిష్కృత భారత్, అదేవిధంగా జనతా పత్రిక, లిబర్టీ పత్రిక, సమతా పత్రిక, అదేవిధంగా ప్రబుద్ధ భారత్, ఎన్ని పత్రికలు పెట్టాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ఒక్కొక్క 2-3 సంవత్సరాలకు అప్పుడు పరిస్థితులను బట్టి ఆ పేరులోనే ఉండేది మూక్ నాయక్ పత్రిక. మూగ నాయక్ అంటే మేము మూగ జీవాలం, నేను మూగ జీవాలకు ప్రతినిధిని, మా ప్రజల అమాయకులు, ఏం తెలియదు కాబట్టి మేము ఆ విధంగా ఉన్నాం, మేము మారాల్సినటువంటి అవసరం ఉంది అని పేరులోనే సమత, జనత ఇవన్నీ ఆయన పేరులోనే పెట్టినటువంటి సంఘాల స్వరూపమే ఆ విధంగా ఉండేది. 1926కి వచ్చేటప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ను మొత్తం ఏంటంటే బాంబే ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు వీరి యొక్క తెలివితేటలను చూసి 1926లోనే బాంబే ప్రెసిడెన్సీకి నామినేట్ చేస్తారు ఎమ్మెల్యేలుగా, లేబర్ ప్రతినిధిగా. ఆ విధంగా మొదటిసారిగా 1926లో ఎంటర్ అవుతాడు. బ్రిటిష్ వాళ్ళు ఇతని మేధాశక్తిని గుర్తించి అసెంబ్లీలో వీళ్ళ బడుగు బలైన వర్గాల వాయిస్ని ఇస్తాడు అని చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా 1919 ఛత్రపతి సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు కలిసి డిప్రెస్డ్ క్లాస్ మహాసభను జరుపుతారు. నాగపూర్లో, బాంబేలో జరుపుతారు. సాహు మహారాజ్ అయితే ఏమని చెప్తాడంటే ఈ భారతదేశంలో భావి భారత రాజకీయ నాయకుడు, బడుగు బలైన వర్గాలకు స్ఫూర్తినిచ్చి లీడ్ చేసే నాయకుడు ఒక అంబేద్కరే అని నాగపూర్ బహిరంగ సభలో, బాంబే బహిరంగ సభలో మొత్తం ఓపెన్ గా ప్రకటన చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్. ఆ విధంగా రాజకీయాల్లోకి క్రమక్రమంగా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశాలు. ఆ తర్వాత 1936లో ఏంటిది అని అంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని అంటే కొంచెం లేబర్ దృష్టి ఓరియంటేషన్ అంతా టెక్స్టైల్ మిల్లులు బాంబేలో అంతా కార్మికులు అప్పటికే పెద్ద లక్షల సంఖ్యలో వాళ్ళ జీతాలు పెంపుదల, బడుగు బలహీన వర్గాలే ఎక్కువ మంది బండ చాకిరి పనిచేసే బడుగు బలహీన వర్గాలే కాబట్టి వాళ్ళ రక్షణ కోసం ఏంటంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనే దాన్ని 1936లో స్థాపించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 3 రాజకీయ పార్టీలను స్థాపించారు. మీకు తెలుసో 3 రాజకీయ పార్టీలు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, 1942లో ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఏమో బాంబే ప్రెసిడెన్స్ వరకే పరిమితం, అక్కడే పోటీ చేశాడు. ఎప్పుడు 1936లో పార్టీ పెట్టాడు. 37లో ఎన్నికలు వచ్చాయి. 37లో ఎన్నికలు వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 15-20 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే 11 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్డ్ స్థానాలలో గెలుపొందాడు బాబాసాహెబ్ అంబేద్కర్.
స్వయంగా తాను పెట్టినటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఒక బ్రాహ్మణ అతను, లేబర్ లీడర్ అతను, ఎన్ఎం జోషి అని అంటే చాలా ప్రామినెంట్ లీడర్ ఆ రోజులలో. అటువంటి వ్యక్తి బాబాసాహెబ్ పెట్టినటువంటి పార్టీ ద్వారా టికెట్ తీసుకొని గెలుపొందడం జరిగింది. బ్రాహ్మణుడు అతను చాలా లిబరల్, ఉదారవాద బ్రాహ్మణుడు. ఆయన ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ను భారతదేశంలో లోకాండే ఈ ఎన్ఎం జోషి వీళ్ళే అద్భుతంగా పోరాటం చేసి కార్మికుల పక్షాన పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఎన్ఎం జోషి. అటువంటి వాళ్లకు ఛాన్స్ ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి 1939కి వచ్చేటప్పటికి రెండవ ప్రపంచ యుద్ధం వస్తుంది. అసెంబ్లీని రద్దు చేస్తారు. బాంబే అసెంబ్లీని రద్దు చేయడంతో అంతటితో ఏంటిది అని అంటే దాని పదవి కాలం ముగిసిపోయింది. భారతదేశం అంతా కూడా యుద్ధ వ్యాపారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలను మొత్తం ఏంటంటే రద్దు కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం ఆలోచన చేశాడు? అప్పటికే 1935 చట్టంలో షెడ్యూల్ క్యాస్ట్ లిస్టు తయారు చేయబడ్డది. దాదాపు 600 షెడ్యూల్ క్యాస్ట్ లిస్టు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పేర్లతోటి పిలువబడే మొత్తం ఒక జాబితా తయారు చేయబడటంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమనుకున్నాడు అని అంటే ఈ 600-700 మంది ఏదైతే లిస్ట్ ఉందో వీళ్ళ జనాభా దాదాపు 6.5 లక్షల మిలియన్లు, అంటే దాదాపు ఏంటంటే 60 లక్షల ప్రజానీకం ఏంటి అని అంటే అంటరాని కులాలే ఉన్నారు. డిప్రెస్డ్ క్లాసెస్ అని అంటే అప్పుడు అంటరాని కులాలు అని పిలిచేవాళ్ళు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో డిప్రెస్డ్ క్లాసెస్ అనే పిలిచేవాళ్ళు. డిప్రెస్డ్ క్లాసెస్ అంటేనే అంటరాని వాళ్ళు, లేదా ఇప్పుడు మనం చెప్పుకునే ఎస్సీ వాళ్ళు అని పిలిచేవాళ్ళం. మనం ఎస్సీ జాబితా, షెడ్యూల్ క్యాస్ట్ అనేది ఒక జాబితాలో చేర్చబడిన కులాలను ఎస్సీ క్యాస్ట్గా మనం గుర్తించేదాన్ని 1935లో చట్టంలో చేర్చడం జరిగింది. కాబట్టి అంతకుముందు ఉన్న పదజాలాలన్నీ కూడా మారుతూ వచ్చాయి. మనం అనుకున్నట్టుగా మొదటి నుంచి ఆ అన్టచబుల్ లేదా ఈ పదాలన్నీ మొదటి నుంచి వాడబడినటువంటి కావు. అంబేద్కర్ ఎక్కువ వాడినటువంటి పదం డిప్రెస్డ్ క్లాసెసే. తర్వాత అన్టచబిలిటీ, తర్వాత ఎస్సీ, ఈ పదాలన్నీ తర్వాత కాలంలో ఈ పర్యాయ పదాలుగా ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి మళ్ళీ 1942కు వచ్చేటప్పటికి అంబేద్కర్ ఏమని ఆలోచించాడు అని అంటే జాబితా ఆల్ ఇండియా లెవెల్లో స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళందరినీ యునైట్ చేసి మొత్తం ఏంటిది అని అంటే ఒక పార్టీ పెట్టాలని చెప్పి ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే ఒక పార్టీకి నామకరణం చేసి నాగపూర్లో 70,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 2 రోజుల మహాసభ. ఎప్పుడు 1942లో మొత్తం ఏంటిది అంటే 70,000 మంది ప్రతినిధుల సమక్షంలో మొత్తం ఒక పార్టీని, ఆల్ ఇండియా స్థాయి పార్టీని ప్రారంభించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆల్ ఇండియా అని చాలా మందికి తెలియదు, ఏదో ఆ మహారాష్ట్రని పెట్టిండేమోనని చాలా మంది అనుకుంటారు. కాబట్టి 42లో పెట్టాడు. 42లో పెట్టి ఆ తర్వాత ఏంటిది అని అంటే రాజ్యాంగ సభకు జరిగే ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. కానీ అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు బాబాసాహెబ్ అంబేద్కర్కు. తర్వాత ఏంటిది అంటే ముస్లిం లీగ్ సహకారంతో అదేవిధంగా మొత్తం బెంగాల్కు వెళ్తే కోల్నా జైసూల్ అనే ప్రాంతం నుంచి ముస్లిం లీగే సపోర్ట్ చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ను రానియకుండా రాజ్యాంగ సభకు అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ. తర్వాత బెంగాల్లో జోగేంద్రనాథ్ మండల్ ఆయన పార్టీలో ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్లో ప్రముఖ నాయకుడు బెంగాల్ నుంచి ఆయన ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ను బెంగాల్కు రప్పించి ముస్లింల యొక్క సహకారంతో అక్కడ ఓట్లు వేయించి బాబాసాహెబ్ అంబేద్కర్ను రాజ్యాంగ సభలోకి పంపించినటువంటి వ్యక్తులు. అసలు ముస్లిం లీగు అప్పుడు ఏర్పడ్డప్పటి నుంచి బాబాసాహెబ్ అనుకూలంగా చాలా సానుకూలంగా స్పందించింది. జోగేంద్రనాథ్ మండల్ అయితే ముస్లిం లీగ్ వాళ్ళు కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో 6 మంత్రివర్గ పదవులు ఇస్తే ఆ 6 మంత్రివర్గ పదవులలో జోగేంద్రనాథ్ మండల్ అనే ఒక నామశూద్రుడు అన్టచబుల్ కులానికి సంబంధించిన వ్యక్తిని తన మంత్రివర్గ జాబితాలో పేరు పంపించి ఆయనను న్యాయశాఖ మంత్రిగా చేశారు. కాబట్టి అద్భుతంగా ముస్లిం లీగ్ ఏంటిది అంటే బడుగు బలైన వర్గాల పక్షాన పనిచేసినటువంటి చరిత్ర కూడా ఆ రోజులలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ 1951-52లో ఎన్నికలు మొదటిసారిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినప్పుడు ఏంటిది అని అంటే మళ్ళీ మహారాష్ట్రలో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో కొంచెం అక్కడ లేబర్ మూవ్మెంట్ ఎక్కువ కాబట్టి కమ్యూనిస్టులతో జత కలిపి కొన్ని ఐక్య ఉద్యమాలు నిర్వహించడం జరిగింది టెక్స్టైల్ కార్మికుల యొక్క సమస్యల మీద. ఆ విధంగా నిర్వహించిన తర్వాత 1956కు వచ్చేటప్పటికి సపరేట్ మరాఠీ రాష్ట్రం కావాలనే ఉద్యమంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ సపోర్ట్ చేయడం జరిగింది. దాని ఫలితంగా 1957లో జరిగినటువంటి ఉద్యమంలో 1952లో జరిగినటువంటి ఉద్యమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటిది అని అంటే 4 లోక్సభ స్థానాలు అదేవిధంగా 9 అసెంబ్లీ స్థానాలలో ఏంటిది అని అంటే మహారాష్ట్ర సంయుక్త సమితి అని చెప్పి ఒక సంఘటన ఏర్పాటు చేసి దాంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ కూడా దాంట్లో ఉంచి మొత్తం ఏంటిది అని అంటే ఉమ్మడిగా ఫైట్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటిది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ ఆ తర్వాత ఏంటిది అని అంటే మన హైదరాబాద్ రాష్ట్రం 1952లో హైదరాబాద్ రాష్ట్రము
నిజాం ఆధీనంలో ఉంది. అటువంటి అప్పుడు మళ్ళీ ఈ ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ రాష్ట్రంలో కూడా పోటీ చేయడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో పోటీ చేసినప్పుడు అక్కడ దాదాపు ఒకటి సోలాపూర్ కూడా అప్పుడు మనకు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగానే ఉంది. ఆ సోలాపూర్ అదేవిధంగా కరీంనగర్ 2 లోక్సభ స్థానాలు ఏంటివి అని అంటే ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ మొత్తం గెలుపొందడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ నుంచే 2 లోక్సభ స్థానాలను తెలుగు ప్రాంతాల నుంచే, అంటే సోలాపూర్ కూడా అప్పుడు ఈ నిజాం పరిపాలనలో ఉంది కాబట్టి మరాఠ్వాడ ఈ ప్రాంతం అంతా కూడా ఔరంగాబాద్ ఈ ప్రాంతాలన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి అక్కడ గెలుపొందడం జరిగింది. 5 అసెంబ్లీ స్థానాలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ ద్వారానే గెలుపొందడం జరిగింది. సిరిసిల్ల గెలుపొందాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన పార్టీ నుంచే గెలుపొందడం జరిగింది. సిరిసిల్ల నుంచి రాజమణి దేవి అనుకుంటాను జేహెచ్ సుబ్బయ్య అని చెప్పి ఈ ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీకి హైదరాబాద్ రాష్ట్రానికి అధ్యక్షుడు అయిన జేహెచ్ సుబ్బయ్య ఆయన చెల్లె అనుకుంటాను రాజమణి దేవి అని చెప్పి ఆమె సిరిసిల్ల నుంచి గెలుపొందడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల నుంచి రాజారాం అనే ఒక వ్యక్తి గట్టి వ్యక్తి ఈ పార్టీ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. మహబూబాబాద్ నుంచి మాధవరావు అని చెప్పి చంద్రరావు అనే వ్యక్తి గెలుపొందడం జరిగింది. ఇంకా కర్ణాటక నుంచి హింగిలి అనే ఒక నియోజకవర్గం నుంచి కర్ణాటకకు బార్డర్లో ఉంటుంది, అది రాయచూరులో, అది కూడా అప్పుడు ఈ ప్రాంతానికి హైదరాబాద్ లో భాగంగా ఉంది. అక్కడ ఒక ఎమ్మెల్యే సీటు గెలుపొందడం జరిగింది. కాబట్టి 5 ఎమ్మెల్యే సీట్లు ఏంటిది అని అంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో జరిగిన ఎన్నికల్లోనే గెలుపొందినటువంటి చరిత్ర ఉంది. ఇదంతా రాజకీయ ఉద్యమమే. స్వయంగా అంబేద్కరే పార్టీ పెట్టి స్వయంగా బీఫామ్లు ఇచ్చి గెలుపొందించినటువంటి పార్టీ బతుకున్న కాలంలోనే. ఇంకా మనం ఏదో ఇవన్నీ తెలియకుండా ఎక్కడో జరిగింది అని చెప్పి విచిత్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా అద్భుతాలనే జరిగినటువంటి చరిత్ర ఉంది. తమిళనాడులో 2 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందారు. అనేక రాష్ట్రాల్లో 2, 1 హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో 1, 2, 1, 2 చొప్పున అన్ని ఆల్ ఇండియా లెవెల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటిది అని అంటే బహుజనులను కల్పించడానికి, ఎస్సీలలో ఐక్యత తీసుకురావడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఉంది. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.